మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. రాజు అయినటువంటి బెన్హదదు తనతో పాటుగా 32 రాజులను సమకూర్చుకొని ఈ సిరియా రాజు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. అతడు ఆహాబు దగ్గరికి వర్తమానం పంపుతున్నాడు. ఏంటంటే, నీ వెండి నీ బంగారము నాదే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యం గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని దూతల చేత వర్తమానం పంపాడు. అందుకు ఇజ్రాయెల్ రాజు అంగీకరించి, నీవిచ్చిన సెలవు ప్రకారం నేను నాకు కలిగిన సమస్తము నీ వశమున ఉన్నామని ప్రత్యుత్తరం పంపుతున్నాడు. అయితే మీరు 6వ వచనం గమనించండి. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకులైనను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో దాన్ని వారు చేత పట్టుకుని తీసుకొని పోదురని బెన్హదదు తిరిగి వర్తమానం పంపాడు. అయితే ఇజ్రాయెల్ రాజు దేశ పెద్దలందరినీ పిలువనంపించి బెన్హదదు ఈ విధంగా వర్తమానం పంపాడని వారు మాట్లాడుకొని ఈ తదుపరి వారు బెన్హదదుకి నో అని చెబుతున్నారు. ఈ బెన్హదదు ఎంత అతిశయంతో మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. అతడు అంటాడు, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు మట్టి ఎత్తుకొని పోవటానికి సోమరుని యొక్క ధూళి చాలిన యెడల దేవతలు నాకు గొప్ప అపాయం కలగజేదురుగాక అంటాడు. తనకెందుకంత అతిశయం? విస్తారమైనటువంటి సైన్యాన్ని పోగు చేశాడు. పైగా తనతో పాటుగా అనేక మంది రాజులను సమకూర్చుకున్నాడు. ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తున్నాడు. సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం అంటుంది, రేపటి దినం గురించి అతిశయపడొద్దు అని. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. బెన్హదదు లాగే చాలామంది నోరు తెరిస్తే చాలా అతిశయంగా గర్వంగా మాట్లాడుతుంటారు. ఎప్పుడు కాలము సమయము తమకు అనుకూలంగా ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తుంటారు, ప్రస్తుతం వారుకున్నటువంటి బలాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి. అయితే ఈ అధ్యాయంలో మనకు ఒక చిన్న కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ధ్యానిస్తున్నప్పుడు ఎందుకని దేవుడు ఆహాబుకు సహాయం చేశాడు అని ఆలోచన చేశాను. ఇక్కడ బెన్హదదు ఇలాగా ప్రగల్భాలు పలుకుతున్న సమయంలో దేవుడైన యెహోవా ప్రవక్తను ఆహాబు దగ్గరికి పంపాడు. ముందు అధ్యాయాల్లో మనం ధ్యానించిన పాఠాల్లో ఆహాబు చాలా చెడ్డవాడు, భయంకరమైన వాడు. ప్రవక్తలు అతనికి వ్యతిరేకంగా నిలబడ్డారు, ప్రవచించారు. అయితే ఈ అధ్యాయంలో చూడండి, ప్రవక్త ఏమంటున్నాడు. 13వ వచనం మీరు చదవండి. ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేల్ రాజు అయిన ఆహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప దండంతయు నువ్వు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించేదను. ఆహాబులో ఏ మంచితనము లేదు, లేకపోతే ప్రజలలో ఏ నీతి లేదు. దేవుడు యెహోవా తాను దేవుడని ఆహాబు గుర్తించాలన్నది దేవుని ప్రణాళిక. జరుగుతున్నటువంటి ఈ మొదటి యుద్ధములో రాజ్యాధిపతులైనటువంటి యవనుల్లో 232 మంది కేవలం యవనస్తులను వాడుకొని సిరియలను చెల్లాచెదురు చేశాడు దేవుడు. ఈ యుద్ధంలో ఆహాబు విజయం పొందాడు. సిరియా రాజైన బెన్హదదు తప్పించుకొని గుర్రమెక్కి పారిపోయాడు. అయితే ఈ ప్రవక్త రాజైన ఆహాబుతో అంటున్నాడు, నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టి ఉండు, మీదటికి తిరిగి బెన్హదదు మళ్ళీ యుద్ధానికి వస్తాడు కనుక నువ్వు బలం తెచ్చుకొనుము అంటున్నాడు ప్రవక్త. అయితే ఈ యుద్ధమందు నిలబడలేక పారిపోయినటువంటి బెన్హదదు మాటలు మీరు వినండి. 23వ వచనంలో సిరియా రాజు సేవకులతో ఇలాగూ అంటున్నాడు. ఏంటంటే, రాజు సేవకులు రాజుతో అంటున్నారు, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైది. అయితే మనము మైదానమందు వారితో యుద్ధం చేసినలా నిశ్చయముగా వారిని గెలుచుదుము. ఇక్కడ వీరి ఆలోచన ఏంటంటే, తాము అనుసరిస్తున్నటువంటి దేవతలు లాంటి వాడే యెహోవా అనుకుంటున్నారు. అందుకే అంటే వారికి ఒక ప్రాంతానికి ఒక దేవుడు, ఒక ప్రాంతానికి ఒక దేవత ఉన్నట్టుగా యెహోవా దేవుని కూడా అలాగని ఆలోచిస్తున్నారు. ఆయన కొండలకు మాత్రమే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు, మైదానానికి దేవుడు కాదు. కనుక ఈసారి మనం మైదానంలో వారితో యుద్ధం చేస్తే మనం గెలుస్తామని. ఇక్కడ సిరియా రాజుల ఉద్దేశం మాత్రమే ఇది కాదు. నేను అనుకుంటున్నాను, ఆహాబు కూడా నిజదేవుని ఎరిగి లేడు కదా. ఆహాబు కూడా నిజదేవుని ఎరిగి ఉంటే ఇజ్రాయెల్ ఆ విధంగా పాపానికి నడిపించేవాడు కాదు, లేదా దేవుని ప్రవక్తల్ని చంపేసేవాడు కాదు. ఇక్కడ ఇద్దరూ తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. అందుకే తిరిగి దేవుడిని యెహోవా ప్రవక్తను ఆహాబు దగ్గరికి పంపిస్తున్నాడు.
ఈ సిరియనులు కొండలకు మాత్రమే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదని అనుకుందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతటిని నీ చేతికి అప్పగించేదను. అయితే ఈ సిరియా రాజైన బెన్హదదు పోగొట్టుకున్న బలమంతటిని తిరిగి సమకూర్చుకొని గుర్రములను రథములను రౌతులను తీసుకొని ఈసారి అఫేకులో దిగాడు. ఎందుకంటే మైదానంలో యుద్ధం చేయాలి కదా వీళ్ళతో గెలవాలంటే. అయితే దేవుడైన యెహోవా ఇజ్రాయేలు పక్షాన ఉన్నాడు కనుక ఒక్క దినమందే ఇజ్రాయేలీలు సిరియన్లను 1,00,000 మందిని హతం చేశారు. రెండవసారి కూడా ఈ సిరియా రాజు బెన్హదదు పారిపోయి పట్టణంలో ఎక్కడో దాగి ఉన్నాడు. రెండవసారి కూడా ఇజ్రాయేల్ రాజైన ఆహాబుకు యెహోవా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇలాగ ప్రవక్తను పంపి ఆ మాటను స్థిరపరిచి 2 మార్లు శత్రువు మీద విజయాన్ని ఇచ్చిన తర్వాత ఆహాబు దేవుణ్ణి తెలుసుకుంటాడేమో, తన పాపం నుండి పశ్చాత్తాపడతాడేమో అని దేవుడు ఎదురు చూశాడు. అయితే ఈ రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో 35వ వచనం నుంచి 43 వచనాలు మీరు గమనిస్తే సిరియా రాజు సేవకులు ఒక ఆలోచన చేశారు. ఇజ్రాయేలు రాజులు దయగలవారని మేము విన్నాం కనుక మేము వెళ్ళి రాజు పక్షాన మాట్లాడతామని వారు గోనెపట్టలు కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళి బెన్హదదు తన ప్రాణాన్ని కాపాడమని మిమ్మల్ని అడుగుతున్నాడు అని వెళ్ళారు కొంతమంది. ఇది చూసినటువంటి ఆ ఇజ్రాయేల్ రాజు అయిన ఆహాబు నా సహోదరుడు బెన్హదదు బ్రతికే ఉన్నాడా అని అతన్ని చంపకుండా అతనితో సంధి చేశాడు. అటు అతన్ని బందీగా తీసుకెళ్ళలేదు, అతన్ని చంపలేదు, అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చాడు. మీకేం జ్ఞాపకం వస్తుంది? సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో 9వ వచనంలో సౌలు జ్ఞాపకం వస్తున్నాడు కదా. ప్రవక్త అయిన సమూయేలు అమాలేకీయులు మీరు చేసింది మీరు ఎరిగి ఉన్నారు కనుక అందులో ఏది మిగిలివ్వకుండా అంత నాశనం చేయమంటే రాజైన అగగును సజీవంగా పట్టుకొని కొన్ని క్రొవ్వినటువంటి దూడలను ఎద్దులను గొర్రెలను తీసుకుని వచ్చినటువంటి సందర్భం జ్ఞాపకం రావట్లేదు. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు ఏమన్నాడు? యెహోవా మాట వినుటలో సంతోషించుట కంటే బలి అర్పణలో సంతోషిస్తాడా? కనుక మాట వినుట శ్రేష్టము అని. తాను చేసిన తప్పిదము తనకు అర్థం కావటానికి గతంలో రాజైన దావీదు దగ్గరికి నాతాన్ను పంపి నాతాను ఒక చిన్న గొర్రెపిల్ల కథ చెప్పి ఆ కథ విన్న రాజు కోపపడితే ఆ వ్యక్తివి నీవే అని ఎలాగ హెచ్చరిక చేశాడో ఇక్కడ కూడా ఒక ప్రవక్తను పంపుతున్నాడు. ఒక ప్రవక్త మరొక ప్రవక్తతో నన్ను కొట్టమని చెప్పగా అతడు కొట్టి అతన్ని గాయపరిచాడు. గాయములతో ఈ ప్రవక్త ఎదురు చూస్తూ రాజు వెళ్తున్న మార్గంలో రాజును కనుక్కొని రాజుకు ఒక చిన్న ఉపమానం, ఒక కథ చెప్పాడు. నేను యుద్ధముకు పోయి ఉండగా ఒక మనుష్యుడు నా యొద్దకు ఒక వ్యక్తిని తోడుకొని వచ్చి ఈ మనిషిని కనిపెట్టుము, ఏ విధము చేతనైనా వాడు తప్పించుకొని పోయినడలా వాని ప్రాణముకు మారుగా నీ ప్రాణం పోవును, లేదా 2 మణుగుల వెండి ఇవ్వాలని అతను చెప్పాడు. అయితే నీ దాసుడైన నేను పని మీద అటు ఇటు తిరుగుతుండగా ఆ వ్యక్తి కనబడలేదు. ఇజ్రాయెల్ రాజు అయినటువంటి ఆహాబ్ అంటున్నాడు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు కనుక నీవు చెప్పినట్టుగా నీకు జరుగును అంటున్నాడు. వెంటనే మారువేషంలో ఉన్న ఈ ప్రవక్త తన కండ్ల మీద బాగా తీసివేయగా అతడు ప్రవక్తని రాజు గుర్తించాడు. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, నేను శపించిన వానిని నువ్వు కాపాడి విడిచిపెట్టావు గనక అతని ప్రాణముకు బదులుగా నీ ప్రాణమును, అతని జనముకు బదులుగా నీ జనమును అప్పగిస్తానని. ఇక చేసేదేముంది? ఇజ్రాయెల్ రాజు కోపంతో మూతి ముడుచుకొని తన నగరికి వెళ్ళిపోయాడు. యోగ్యత లేకపోయినా అర్హత లేకపోయినా దేవుడైన యెహోవా ఆహాబుకు దయ చూపించాడు. అయితే ఆహాబు దేవుని కృపను నిర్లక్ష్యం చేశాడు. మీరు కూడా కృపను నిర్లక్ష్యం చేయొద్దు. పాఠము సమాప్తము. దైవాశీస్సులు.